2010th బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం ప్రత్యేకించి నౌకదల గుడి దగ్గర ప్రసాదం పంచారు. తర్వాత కార్యక్రమం తర్వాత వాళ్ళ మనోభావాలు పంచుకుంటారు. ఒకళ్ళు వినండి. కిరణ్ గారు మీరు మాట్లాడండి కిరణ్ అండ్ కృష్ణ గారు. బాగా గ్రూప్ లీడర్ అంటే అరుణ్ సంతోష్ గారు మాట్లాడతారు. ప్రసాదం కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి కూడా ప్రసాదం అనేది ఒక హాట్ కేక్ లాగా ఈ ప్రసాదానికి మంచి ఫేమస్ ఉంది. మేము ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా కొర్రల చక్కెర పొంగల్ అనేది ఇక్కడ ఫేమస్. ఈ నోకాల తల్లికి మేము కొర్రల చక్కెర పొంగల్ పెడతాం. ప్రతి భక్తులు కూడా ఈ కొర్రల చక్కెర పొంగల్ కోసం చాలా మంది ఈ ప్రసాదం కావాలని అంటారు. చూద్దాం, మేము చిన్నప్పటి నుండి అంటే మా ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు అందరూ 2010 నుండి కార్యక్రమం నుండి స్టార్ట్ చేస్తాం. కావాలి 5 ప్యాకెట్లు కావాలి. ఆ 5 ప్యాకెట్లు కంపల్సరీ 20 ప్యాకింగ్లు. మేము 100 కేజీలు వేస్తాము. అందులో ఒక 50 కేజీలు బూతికి సపరేట్ చేస్తాము. సపరేట్ చేయడం వల్ల ఈసారి వేరంగా ప్రసాదం అయిపోయింది. కష్టపడింది మీరా అని వాయిస్ సెలవు పెట్టి ఈ సెలవు పెట్టి అలాగే ఈ సంవత్సరం మాత్రం కష్టపడి ముందుగా వేరంగా ప్రసాదం అయిపోయింది. ఏం చెప్తారా అంటే నెక్స్ట్ వాళ్ళు సెలవు ప్రసాదం అయిపోతుంది. ఎక్కువ ప్రసాదం చేస్తుంది, అందుకే బేగ అయిపోయింది. అయిపోదా మరి ఏటి మరి ప్రశాంతంగా ఏటి మాయ ఎలా ఉంటే ఎలాగవుతుంది? ఎటు మాయ నువ్వు అలాగా మళ్ళీ ఎప్పుడు కలుస్తుంది? 20 సంవత్సరాలు అయింది 10th క్లాస్ అయిపోయి, 25 years అయింది 10th క్లాస్ అయిపోయి. చూడు కుర్రోళ్ళకి ఎలా ఇంత రకోలేనా? 10th క్లాస్ అయిపోయినా సరే వీడియో తీస్తుంది నేనే కాబట్టి నన్ను బాధ చేయండి. చెప్పు. అరుణ్ సంతోష్ అండ్ విజయ్ కుమార్ వల్ల కార్యక్రమం స్పాన్సర్ తీసుకొచ్చిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎంత ఎక్కువ తెచ్చారా? 6,000 తెచ్చాం. ఏదైనా సరే మాత్రం కార్యక్రమం విజయం కారణం మా గ్రూప్ అడ్మిన్ విజయ్ కుమార్ గారికి. నెక్స్ట్ మా పైరాజ్ ఎప్పుడు రానటువంటి మా పైరాజ్ గారికి, మా కృష్ణ గారు కూడా ఎప్పుడెప్పుడు వస్తారు. కృష్ణ గారికి అతనికి కూడా అప్పుడప్పుడు వచ్చే కృష్ణ గారికి కూడా ఎప్పుడు వచ్చే కష్టజీవి పని నాది, కష్టం నాది. రాత్రి వెళ్ళిపోవడం వల్ల మా జీడిపప్పు కిస్మిస్ చాలా మిగిలింది. కొద్దిగా ఎక్కువ వేయడం జరిగిందా? రాత్రి మూర్తి వేరంగా వెళ్ళిపోవడం వల్ల జీడిపప్పు కిస్మిస్ మాకు కలిసి వచ్చింది. అదే టేస్ట్ లో ఒక 30 కేజీలు అయిపోయేది. అది కూడా సేమ్ అయింది సార్. కానీ మేము మాత్రం రాజేష్ గారిని చాలా మిస్ అవుతున్నాం. రీల్స్ చేస్తుంటారు. ఆ రీల్స్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. దాంతో పాటు సహకారం అందించడం వల్ల జరిగింది.